ఈర్ల కుమార్ మాదిగ దళిత క్రైస్తవ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నుంచి మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు జూలై 20 నుంచి వెళ్ళి ఆగస్టు 13వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నది. అందుకు దళితులకు మత స్వేచ్ఛ హక్కు కోల్పోవడం జరిగింది. దళితులకు క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించడం కోసం ఆగస్టు 3 నుండి ఆగస్టు 7 వరకు 5 రోజుల దీక్షలు 2 తెలుగు రాష్ట్రాలున్న జిల్లా కేంద్రంలో దళిత క్రైస్తవ శాంతియుత మహాదీక్షలను విజయవంతం చేయాలని దళిత సమాజానికి దళిత క్రైస్తవ సమాజానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఇందులో పెద్ద మనసు చేసుకొని బిషప్లు, ఫాదర్సు, పాస్టర్సు, దైవ సేవకులు, దళిత క్రైస్తవ లీడర్సు, దళిత లీడర్సు మీరందరూ ముందు వరుసలో ఉండి స్వచ్ఛందంగా వచ్చి ఈ దీక్షలను విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 77 సంవత్సరాలు దళితుల యొక్క మత స్వేచ్ఛ హక్కును కోల్పోయి దళిత క్రైస్తవ మనము చర్చికి పోతే కులం మారి బీసీగా పోవడం ఏంటి? భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది. ఆ హక్కు ఉల్లంఘనే ఆర్టికల్ 32 అని చెప్తున్నా కానీ ఈ ఆర్డర్ వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ షెడ్యూల్ కాస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా 3ని సవరణ చేసి పార్లమెంటులో ఈ బిల్లు పెడితే ఇది శాశ్వత పరిష్కారము దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ హక్కు వస్తుంది. లేకపోతే దళితులకు మత స్వేచ్ఛ హక్కును కాలరాసినది అవుతుంది. కనుక సుప్రీంకోర్టులో ఒక సందర్భంగా రాజ్యాంగపరంగా మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది. దళితులకు ఎస్సీ హోదా అంటున్నది, దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా అంటుంది. కానీ ఆర్డర్ ప్రకారం చూస్తే దళితులకు ఎస్సీ హోదా కోల్పోతున్నదని చెప్తుంది. హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తర్వాత తమిళనాడు ఈ సంబంధించిన కోర్టులు కూడా స్పష్టంగా కులము మతంలో పోతే కులం ఎట్లా మారుతుంది అనే అంశాన్ని స్పష్టంగా చెప్తున్నది. కాబట్టి ఈ సమాజానికి అర్థం చేయాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పెద్దలు మతాల పరంగా రిజర్వేషన్ ఆకోణం చూడకుండా కులాల పరంగా రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగాన్ని గౌరవించి మీరు పరిపాలన చేస్తున్నారు కనుక ఆ పరిపాలనలో మా న్యాయబద్ధమైన సామాజిక న్యాయము దళిత క్రైస్తవ సమాజానికి అన్యాయం జరుగుతుంది. ఆ హక్కును సాధించడం కోసము మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి పార్లమెంటులో ఎస్సీ ప్రెసిడెన్షియల్ పారా 3ని సవరణ చేసి రద్దుపరచాలని కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఆగస్టు 3 నుంచి వెళ్ళి 7 వరకు మహాదీక్షలు, ఆగస్టు 10వ తారీఖున బ్లాక్ డే నిరసన దినము దళితుల యొక్క మత స్వేచ్ఛ హక్కు కాలరాసింది. కాబట్టి ఆ రోజున మేము వరంగల్లో హన్మకొండ పరిధిలో ఉన్న అంబేద్కర్ సెంటర్ నుంచి వెళ్ళి వరంగల్ జిల్లా హెడ్ క్వార్టర్ వరకు, కలెక్టర్ కార్యాలయం వరకు వేలాది మందితోటి నిరసన ర్యాలీ, దళిత క్రైస్తవ శాంతియుత నిరసన ర్యాలీని ప్రదర్శించబోతున్నాం. కాబట్టి దళిత సమాజమా, దళిత క్రైస్తవ సమాజమా ఆ దీక్ష, ఆ ర్యాలీని మీరు విజయవంతం చేయాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాం.